ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిన్నటి వరకు కార్యక్రమంలో కలుసుకోవడం ఎంతో సంతోషం. అనేక అంత్యకాల సూచనలు మన కంటికి ముందుగా ఈ కొన్ని రోజులలో జరిగింది. రండి అవేవో మనం చూద్దాం. మొదటిగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చివరి వచనములో యేసు శిష్యులతో చెప్పిన మాట, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును అని చెప్పాడు. ఈ కార్యమన్నది పలు అంశములుగా జరిగే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. భాషల మధ్య, ప్రాంతముల మధ్య, రంగుల మధ్య, జాతుల మధ్య, మతముల మధ్య, ఇలాగనేక. ఇప్పుడు అనేక చోట్ల చూసినట్టయితే ఈ ప్రొటెస్ట్ అని చెప్తున్నారు. ప్రపంచమంతటా ఏదో ఒక కారణం చేత పెద్ద ప్రొటెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసుంటారు, నేపాల్లో జెన్జీ వయస్కులు వాళ్ళొక ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో అక్కడ ఒక ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రపంచమంతటా ఎక్కడ చూసినా ఒక జనము మరొక జనము మీద సొంత దేశములోనే, ఇవేవో ప్రక్క దేశాల మధ్య జరిగేది కాదు, అది రాజ్యం మీదకి రాజ్యం. సొంత దేశములోనే చాలా పెద్ద స్థాయిలో అక్కడున్న వారితో మేము కలిసి జీవించలేము, అది ఏదో ఒక రీతిలో జరుగుతూ ఉంది. ఒకటి ప్రభుత్వానికి ఎదురుగా ప్రజలు. ఇప్పుడు నేపాల్లో జరిగే విషయాన్ని చూడగలం. ఇటువంటి ప్రొటెస్ట్ అధికంగా కనబడే కాలఘట్టం. ఇంకా చెప్పాలంటే అన్ని దేశాల్లోనూ ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది, అమెరికాతో సహా. అమెరికాలోనూ పలు రాష్ట్రాల్లోని ప్రజలు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని మించి ఒక గొప్ప ఎత్తున ప్రొటెస్ట్ ఎక్కడ జరుగుతుందంటే ఫ్రాన్స్లో జరుగుతుంది. ఈ ఫ్రాన్స్లో ఉండే ప్రొటెస్ట్కును చివరి కాలానికి ఒక ముఖ్యమైన సంబంధం ఉంది. దాని గురించే తర్వాత చూడబోతున్నాము. రండి అదేదో చూద్దాం. ఈ ఫ్రాన్స్లో జరిగే ప్రొటెస్ట్కు ముందు మనము కొన్ని వారములకు ముందు చూసిన ఇదే కార్యక్రమములో ఇటువంటి మరొక విషయం చెప్పడమైంది. మీకు జ్ఞాపకముండొచ్చు. అదేంటంటే ఈ సెప్టెంబర్ 24వ తారీఖు అంటే ఇస్రాయేల్కి ఎదురుగా 2 స్టేట్ సొల్యూషన్ అంటే యెరూషలేమును రెండుగా భాగించేటువంటి కాన్సెప్ట్ని యుఎన్లో బిల్లుగా తేబోతున్నారు. దాదాపు 150 దేశాలు వారి మద్దతును తెలిపారు. ఇందులో పెద్ద విషయం ఏంటంటే ఇది ముందుండి జరిగించేది 2 ముఖ్యమైన దేశాలు. ఒకటి ఫ్రాన్స్, మరొకటి సౌదీ అరేబియా. పోయినసారి ఇటువంటి ఒక బిల్లు ప్రవేశపెట్టారు. అప్పుడే చెప్పాము, ఇరాన్లో సమస్య ఏర్పడింది, భయంకరమైన యుద్ధం. ఆ యుద్ధం ముగిసేప్పుడు ఆ ప్రోగ్రాంలో ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ యొక్క యుఎన్లో జరగాల్సిన 2 స్టేట్ సొల్యూషన్ వాళ్ళు వాయిదా వేశారు ఇరాన్ యుద్ధం వల్ల. ఇప్పుడు తర్వాత సెప్టెంబర్ 24 అని చెప్పి ఉన్నారు. అప్పుడు చెప్పున్నాం, 1 సెప్టెంబర్ 24 లోపల ఏదో ఒక సమస్య ఇది వాయిదా వేయడానికి అవుతుంది, లేకపోతే ఫ్రాన్స్కి ఒక సమస్య తలెత్తచ్చు అనుకున్నాం. ఇప్పుడు చూస్తే ఫ్రాన్స్లో ప్రభుత్వమే కూలిపోయే స్థితికి పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ జరుగుతూ ఉంది. హఠాత్తుగా ప్రారంభమైంది. ఎక్కడ ఎలా ఆరంభమైంది అనేది రెండవది. నేనెప్పుడు ఇది స్పిరిచువల్గానే మూవ్ చేయాలని చూస్తున్నా. జకరియా 12వ అధ్యాయంలో యెరూషలేముకి విరోధంగా కూడుకునే వారిని దేవుడేం చేస్తాడనేది అక్కడ చెప్పబడింది. అదే ఇప్పుడు ఫ్రాన్స్లో జరుగుతూ ఉంది. యెరూషలేమును రెండుగా విభాగించాలనుకున్న చాలా ముఖ్యమైన నెంబర్ 1 దేశం ఏదంటే ఫ్రాన్స్ దేశము యొక్క అధిపతి మెక్రానే అది చేశాడు. ఈరోజు అతని ప్రభుత్వం తలక్రిందులయ్యే పరిస్థితికి వచ్చింది. దేవుడు యెరూషలేముకి విరోధంగా పోరాడేవారిని మీరు జకరియా పుస్తకము 12వ అధ్యాయము 3 నుండి 6 వచనాలు చదివి చూడండి. దేవుడు వారి పక్షముగా ఉండి వారి విరోధులను ఎదిరిస్తూ ఉన్నాడు. ఫ్రాన్స్లో జరుగుతుంది. సెప్టెంబర్ 24లో ఈ బిల్ పాస్ అవుతుందా లేదా అనేది మనకు తెలియదు. ఈ బిల్ రాకుండా ఉండడానికి తర్వాత ఒక విషయాన్ని ఇస్రాయేల్ చేస్తుంది. అది ఏంటనేది మనం చూద్దాం. ఇప్పుడు ఇస్రాయేల్ హఠాత్తుగా ఖతార్పై దాడి చేసింది. ఖతార్ ఒక ముఖ్యమైన అరబు దేశము, ఇరాన్కి సపోర్టుగా ఉండే దేశము. సరి వీరెందుకు దాడి చేశారు అని చూసినట్లయితే అక్కడ ఖతార్లో హమాస్ నాయకులు దాగి ఉన్నారని వారిపై దాడి చేశారు. ఇది ఖతార్ వారి కోపాన్ని రేపింది. ఖతార్ అన్నది మనం చూడటానికి చిన్న దేశమే, అయితే బాగా సంపన్నమైన దేశం. ముందుగానే ఒక సమస్యలో సౌదీ అరేబియాకి వెళ్లాల్సిన దారిని మూసి ఆ దారిలో మేం పోనివ్వమంటే వితిన్ కొన్ని వారాల్లోపలే వారు తమ్మును తామే వారు అలా హెచ్చించుకొని తమ దేశాన్ని బలమైన దేశంగా చేసుకున్నారు. ఆ రీతిలో సంపన్నులు వాళ్ళు. ఇప్పుడు ఇస్రాయేల్ దాడి చేయడం ఇంకొక పెద్ద సమస్యగా మారి ఉంది. సో ఇది మరొక ఇష్యూ. సో ఎందుకు ఇస్రాయేల్ దాడి చేసింది అంటే హమాసే కారణమా అని చూస్తే కాదు. ఈ సెప్టెంబర్ 24 తాలూకా బిల్లుంది గదా, దానికి ముందు ఏదో ఒకటి చేయాలి. ఈ బిల్లును అడ్డుకోవడానికి ఒక ముఖ్యమైన కారణం అక్కడ ఉంది. ఈ 48 గంటల్లో మేము నమోదు చేస్తున్న ఈ యొక్క కాలఘట్టములో 7 అరబ్ దేశాలను ఇస్రాయేల్ దాడి చేసింది. టునీషియా, యెమెన్, లెబనాన్, సిరియా, ఖతార్, ఆ తర్వాత గాజా, పాలస్తీనా, ఇలా అన్ని దేశాలను ఇస్రాయేల్ దాడి చేసింది. దీనికి కొన్నిసార్లు ట్రంప్ మద్దతు ఉంది, ట్రంప్ ఎదిరింపు ఉంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే మిడిల్ ఈస్ట్లో ఒక మోసమైన కండిషన్ని చూడగలుగుతున్నాం. ఇటు ఒకవైపు ఇస్రాయేల్ అట్లే తన యొక్క యుద్ధము చేసిన హద్దులను పెంచుతోంది. జకరియా 12:6లో యూదా అధికారులను దివిటీగా చేతును, వారు నలుదిక్కులనున్న జనములనందరినీ దహించుదురు అని ఉంటుంది.
ఇప్పుడు అట్లే సంభవిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ప్రాఫెసీ అది. ఇప్పుడు ఇశ్రాయేలు బయలుదేరి అట్లే కొంచెం కొంచెముగా అరబులు ఖతారు వరకు వెళ్ళింది. ఇటువైపు సిరియా వరకు వెళ్ళింది. ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇంకొక వైపు ఇశ్రాయేలుకి విరోధంగా రష్యా లేస్తుందని చెప్పి మనం ముందుగానే ఎన్నో విషయాలు చెప్పుకున్నాం. ఇప్పుడే ఈ వారమే మొట్టమొదటిగా రష్యా నాటో దేశాల్లో చొరబాటు చేసుకుంది. అంటే ఐరోపా వారి పోలాండ్ని డ్రోన్తో తాకిడి చేసింది. ఇది తర్వాత జరిగే విషయం ఏంటంటే, ఇశ్రాయేల్ని రష్యా సమీపిస్తోంది, ఇశ్రాయేల్ రష్యాని సమీపిస్తుంది. డిస్టెన్స్లో చెప్తున్నా, దరిదాపులకొచ్చేస్తున్నారు. ఇది రానున్న నెలల్లో ఇది మరో స్థాయికెళ్తుంది. చాలా పెద్ద యుద్ధంగా మారే అవకాశం ఉందని చాలామంది చెప్తూ ఉన్నారు. పోలాండ్ని రష్యా తాకిన వెంటనే అన్ని హెడ్లైన్స్ ఏంటని అడిగితే థర్డ్ వరల్డ్ వార్ ఇక స్టార్ట్ అయిందా అనే క్వశ్చన్ మార్కుతో అందర్నీ ఆలోచింపజేసింది. సో మనమెంతో అపాయమైన ఒక కాలఘట్టంలో జీవిస్తూ ఉన్నాం. యేసు రాకడకు ముందుగా ఏ సూచనలు తెలియజేశాడో అది మధ్యప్రాచ్య దేశాలలో చుట్టూ ఉన్న ప్రదేశాల్లోనూ జరుగుతూ ఉంది. చివరిగా ఒక ముఖ్యమైన శోకమైన విషయం, అయితే ఎంతో సంతోషమైన పరలోకానికైన విషయం, అది ఏంటని చూసి ముగించుదాం. ఇప్పుడు అమెరికాలో చార్లీ కుక్ అని చెప్పబడే ఒక ఇవాంజలిస్ట్ 32 సంవత్సరాలు, అంటే అమెరికాని ఈ కాలఘట్టంలో కదిలించే ఒక మనిషిగా ఉన్నాడు. అంటే ట్రంప్ రావడానికి ఎంతో మద్దతుగా మాట్లాడినవాడు. ఎందుకని అడిగినట్లయితే ఇతడొచ్చి సత్యాన్ని ఫాలో చేసే వ్యక్తి. అంటే ఎల్జీబీటీ, ఈ హోమోసెక్షువాలిటీ, పురుషులు స్త్రీలు అంటాం కదా, వీటన్నిటినీ ధైర్యంగా ఎదిరించేవాడు. అది మాత్రమే కాదు, బైబిల్కి విరోధంగా ఏ కార్యాలున్నాయో అమెరికన్ స్కూల్స్లో, కాలేజెస్లో అన్నిటినీ బోల్డ్గా ఎదిరించే ఒక వ్యక్తి. ఇతని సెమినార్స్ ఎంతో ఫేమస్. ఇతను ఇప్పుడు దేవుని చేత ఉపయోగించబడుతున్న అతి ముఖ్యమైన టూల్. ఇతడు ఇప్పుడు హత్య చేయబడ్డాడు. అంటే యూనివర్సిటీలో మాట్లాడుతూ ఉన్నప్పుడు అతని గొంతులో బుల్లెట్ దిగింది. ఇందులో అతను హత్య చేయబడ్డాడని చెప్పకూడదు, హతసాక్షిగా మరణించాడు దేవుని కోసం. ఈ కాలఘట్టములో, అంటే యేసును బట్టి సౌఖ్యముగా జీవించగలము అనేటువంటి ఈ కాలఘట్టంలో యేసు కొరకు 32 ఏళ్ల యువకుడు జీవాన్ని ఇచ్చాడు. స్టెఫెన్ని చూశాము, బైబిల్లో ఎంతోమంది అపోస్తలులను చూశాం. అటువంటి కదలింపును ఏర్పరిచినటువంటి ఒక సేవకుడు ఈరోజు దేవుని రాజ్యములోకి, మహిమలోనికి ప్రవేశించాడు. హతసాక్షిగా మరణించడం సంతోషమైన విషయమే. అయితే ఒక చక్కటి ఆయుధముగా దేవుని రాజ్యాన్ని, చివరి కాలంలో దేవుని కోసం మహిమగా నిలిచిన దైవదాసుడు. అయితే ఖచ్చితంగా విశ్వసిస్తున్న ఇటువంటి దైవదాసులు వెళుతున్నప్పుడు వారు భూమి మీద చిందించినటువంటి రక్తము నుండి ఇదే విధంగా అనేక చార్లెస్ కర్క్ వంటి దైవజనులను దేవుడు లేపుతాడన్నది నిశ్చయం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు అని చెప్పిన దేవుని ప్రవచనం మన కంటికి ముందు జరుగుతుంది. ఇవన్నీ ఒక రీతిలో దేవుడు అతి శీఘ్రముగా రానున్నాడు అనేదానికి ముఖ్యమైన సూచనలుగా ఇవి ఉన్నాయి. దేవుని చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే మరొక కార్యక్రమంలో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు.